మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే. ఓకే. సరే మీకు స్పార్క్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అసలు బేసిక్ గా ఇప్పుడు జనరల్ గా అండి, ఆ, మీరు లాస్ట్ సెషన్ లో ఉన్నారు కదా అందరూ. ఓకే. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. అసలు ఆర్డిడి అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తారు? ఎవరైనా ఓపెన్ అసలు ఆర్డిడి ఇది అవుతుంది. అర్థం కాలేదు మీరు అడిగింది. ఆర్డిడిస్ మీ ఉంటాయి కదా, వాయిస్ బ్రేక్ రిజిలియంట్ అవుతుంది. రిజిలియంట్ డిస్ట్రిబ్యూట్ డేటా సెట్ ఉంటుంది కదా. ఆ, సో అది ఎప్పుడు క్రియేట్ అయ్యింది అని అడుగుతున్నాను. వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్డిడి. అదే ఇప్పుడు మనం ఫైల్స్ తో ఆపరేషన్ చేస్తాం కదా. ఓకే. ఫంక్షన్ కాల్ అయినప్పుడు. ఓకే. సో ఎన్ని వేస్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆర్డిడి క్రియేట్ ఇనిషియేషన్ చేయడానికి? కాకుండా మనం కంపైల్ చేస్తాం చూడు. ఎప్పుడైతే ఫస్ట్ మనం ఉమ్. వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు అది కాల్ జస్ట్ డిక్లేర్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకే. ఇంకా అంటే ఎన్ని వేస్ ఉన్నాయని అడుగుతున్నాను జనరల్ గా నేను. ఓకే ఓకే. హలో, చెప్పండి, అందరూ గమ్ముగా ఉంటారండి. చెప్పాను కదా మనకి, శివ చెప్పినట్టు జనరల్ గా ఏంటంటే మనకి హెచ్డిఎఫ్ఎస్ లో కానీ లేకపోతే ఒక ఫైల్ సిస్టమ్ నుంచి మనం డేటా రీడ్ చేసినప్పుడు, ఓకే, సో అది మనకేందనంటే ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను. ఓకే. సో అదే విధంగా ఆ ఆర్డిడి మీద మన ఎవరు చెప్పారు, ఇంకో శివారెడ్డి ఎవరు సంథింగ్ ఇంకో ఎవరో చెప్పారు. ఓకే, సారీ ఫర్ దట్. ఓకే, నేమ్ కరెక్ట్ గా తెలీదు. సో అతను ఏం చెప్పాడంటే మనం ఏదైతే ఫంక్షన్స్ అన్నమాట, ఫంక్షన్స్ అంటే అదే, ఐ మీన్ ఫంక్షన్స్ అని అనకూడదండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమంటామంటే వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటాము. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఓవర్ ఆర్డిడి మీద అప్లై చేసినప్పుడు కూడా మనకి ఆర్డిడి అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా. సో ట్రాన్స్ఫర్మేషన్స్ సేమ్ వేరే ఆర్డిడి మీద మనం అప్లై చేసినప్పుడు అప్పుడు ఆర్డిడి క్రియేట్ అవుతుంది. ఓకే. అదే విధంగా ఫైల్స్ ని, ఎక్స్టర్నల్ ఫైల్స్ ని క్రియేట్ చేసినప్పుడు ఆర్డిడి క్రియేట్ అవుతుంది. అదే విధంగా మనకి ఒక ఆబ్జెక్ట్, ఓకే, అంటే స్కాలా ఆబ్జెక్ట్ కానీ పైథాన్ ఆబ్జెక్ట్ కానీ మనము ప్యారలైజ్ చేసినప్పుడు మనకి ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను. గుర్తుంటాయి ఈ పాయింట్స్. అవును, గుర్తుంది. ఇంకోటి ఓకే. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు. ఇన్ మెమరీ ప్రాసెసింగ్ అయితే నెక్స్ట్ స్టెప్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా నేర్చుకోవాల్సిందేనంటే ఆర్డిడి అనేది అసలు ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనేది ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. యాజ్ ఏ స్పార్క్ డెవలపర్ గా మీకు అసలు ఏంటంటే అప్పుడే మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఆర్డిడికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు రాయగలుగుతారు. ఓకే, డేటా ఫ్రేమ్ కి మీకు డిఫరెన్షియేట్ తెలియాలన్నమాట. ఓకే, సో ఎప్పుడు ఆర్డిడి క్రియేట్ అవుతుంది, ఎప్పుడు డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది, సో ఆ క్లారిటీ అనేది మీకు ఉంటే దెన్ దాన్ని బేస్ చేసుకొని మీరు అనేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ యాక్షన్స్ కానీ యూ కెన్ అప్లై అన్ దట్ అనమాట. అర్థమవుతుందా? సో ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఎక్స్టర్నల్ డేటా సెట్ మీద, అదే విధంగా ఎగ్జిస్టింగ్ ఆర్డిడి మీద ఓవర్ ట్రాన్సాక్షన్ చేస్తే, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే, అదే విధంగా మనకి, ఓకే, స్కాలా ఆబ్జెక్ట్ కానీ అంటే మనం రాసాం కదా లిస్ట్ అని చెప్పేసి దాంట్లో ఏదో రెండు పేర్లు రాసుకోవటం. ఓకే. సో ఆ లిస్ట్ ని మనం ప్యారలైజ్ చేస్తే ఆర్డిడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో జస్ట్ అది గుర్తు పెట్టుకోండి. ఓకే, లేదా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ, ఇది మాత్రం మనకి తెలిసి ఉండాలి. ఓకే. సో అది తెలియకుండా ఏంటంటే రేపు అంటే మీకు తెలియదు అనమాట, రెడ్యూస్ బై ఎప్పుడు వాడుకోవాలి, గ్రూప్ బై ఎప్పుడు వాడుకోవాలి, తర్వాత ఇవన్నీ ఏంటంటే అది ఓన్లీ ఆర్డిడికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. సో మళ్ళీ మన ఎక్కడికి వస్తే అది వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. ఓకే. సో అందుకని గుర్తుపెట్టుకోండి కొంచెం. తర్వాత స్పార్క్ ఎస్క్యూఎల్ అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామండి, జనరల్ గా ఏంటంటే ఆడిట్స్ మీద వస్తుంది, రైట్. ఓకే. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది స్పార్క్ ఎస్క్యూఎల్ అనమాట. ఓకే. స్పార్క్ ఎస్క్యూఎల్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనకి స్ట్రక్చర్ కొరీ లాంగ్వేజ్ అంటాం కదండి మనము స్ట్రక్చర్ డేటాకి. ఓకే. స్ట్రక్చర్ డేటా అంటే ఏం చెప్పానండి లాస్ట్ టైం నేను? టేబుల్స్, ఉమ్. ఇంకా మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్స్, జేసన్ ఫైల్స్. ఉమ్. Combination of rows and columns. వెరీ గుడ్, దాట్స్ రియలీ ఆసమ్. ఓకే.
సో అలా అంటే కాంబినేషన్ రోస్ అండ్ కాలమ్స్ అంటే స్ట్రక్చర్ అనమాట. దానికంటే ఈ రోకి ఈ కాలం ఏముంది, ఈ కాలంకి సంబంధించిన ఈ డేటా ఏంది అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజిన్ అని రాశాను. అసలు అసలు ఇంజిన్ అంటే ఏంది ఇది అంటే మనం ఏం చెప్తాము, ఇదంతా ఏంటంటే గజిబిజిగా నేను రాస్తా ఉంటే ఇదంతా ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ డేటానే కదా ఇది. ఏదో కమెంట్స్ లేకపోతే నేను రాసిన సబ్జెక్ట్ సంబంధించిన ఏదో నేను రాసుకున్నాను. సో దీనికి ఏమని చెప్పగలుగుతాం మనం? ఏం చెప్పలేం కదా. కానీ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ అనే కాలం కానీ మనం డిఫైన్ చేసుకుంటే దానికి నేను ఇక్కడ ఏం చేస్తాను, శివ అని పెడతాను, మైమునిస్ అని పెడతాను, ఆ మన శివారెడ్డి అని పెడతాను, చౌడవరెడ్డి అని పెడతాను, నర్సారెడ్డి, ఇట్లా నాకు డిఫరెంట్ నేమ్స్ అనేది నేను డిఫైన్ చేసుకోవాలి. అంటే ఈ పర్టికులర్ కాలంకి ఈ పర్టికులర్ డేటా అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. అంటే క్లియర్ గా ఇప్పుడు వచ్చేసి నర్సారెడ్డి అంటే ఎవరని నేను ఏం చెప్తాను, ఓకే ఇతను ఎంప్లాయీ నెంబరు, ఓకే ఎక్కడ ఈ ఎంప్లాయీ టేబుల్ అని క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అనమాట. సో అదే విధంగా ఎక్స్ఎంఎల్ డేటా కూడా ఏంటంటే అక్కడ కూడా మనకి ట్యాగ్స్ ఉంటాయండి. ఓకే ఎక్స్ఎంఎల్ డేటాలో ట్యాగ్స్ అంటారు. ఓకే రూట్ ట్యాగ్ అని సబ్ ట్యాగ్ అని అంటే దాంట్లో చైల్డ్ ట్యాగ్ అని అట్లా ఉంటాయి అనమాట. ఆ ట్యాగ్ కూడా ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఈ డేటా అనేది నీట్ గా మనకు అర్థం అవుతుంటది అనమాట. ఓకే సో అలాగనే ప్రతి ఒక్క దానికి స్ట్రక్చర్ అనేది ఫార్మాట్ గాని ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అని అంటాం అనమాట. ఆ స్ట్రక్చర్డ్ డేటా మీద మనం వర్క్ గాని చేస్తే దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ డేటా ఫ్రేమ్. ఓకే సో స్పార్క్ ఎస్క్యూఎల్ లో ఓకే మనం మాట్లాడుకుంటే ఏందనంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఆర్డిడిస్ మీద మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏంటంటే డేటా ఫ్రేమ్స్ మాట్లాడుకుంటాం. డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏం కదండి, స్కీమా ఆర్డిడి అంటారు అనమాట. ఓకే సో డేటా ఫ్రేమ్ అంటే ఏదో కాదు. ప్రీవియస్ వర్షన్స్ లో ఏంటంటే స్పార్క్ అనేది చాలా వర్షన్స్ ఉందండి. 1x నుంచి ఇప్పుడు అప్రాక్స్ 3x దాకా ఉంది స్పార్క్ వర్షన్స్. సో ఇనిషియల్ గా 1.6 అని 1.8 అని నేనైతే స్టార్ట్ చేసిన 1.6 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే సో దాని తర్వాత లాట్ ఆఫ్ వర్షన్ చేంజెస్ అవుతా అవుతా ఇప్పుడు 3.5 3.54 ఏదో సంథింగ్ ఏదో ఉంది వర్షన్ స్పార్క్. ఓకే సో అలా స్పార్క్ వర్షన్స్ కూడా మారుతా వచ్చాయి అనమాట. ఓకే సో ఇట్లాగనే మనకి ఏంటంటే డేటా ఫ్రేమ్ అనేది ఒకప్పుడే మనం ఏమనేవాళ్ళం అంటే స్కీమా ఆర్డిడిస్ అనేవాళ్ళం అనమాట. ఓకే సో ఈ డేటా ఫ్రేమ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంటది అనేది మీరు జస్ట్ అండర్స్టాండింగ్ వస్తే మన శివ కానీ వీళ్ళందరూ చెప్పినట్టు ఎక్కడైతే మనకి టేబుల్స్ నుండి డేటా రీడ్ చేయటం కానీ అంటే పర్టికులర్ డేటా బేసెస్ అనమాట. అంటే వాట్ యూ క్యాన్ డేటాబేసెస్ అంటే ఏంటి ఏంటి మనకి సీక్వెల్ సర్వర్, ఒరాకల్ డేటాబేస్, ఐ మీన్ మైఎస్క్యూఎల్, టెరాడేటా. ఓకే మల్టిపుల్ డేటాబేస్ ఉన్నాయి అనమాట. నెటీజా అని ఇట్లాగా. ఓకే ఈ డేటాబేస్ నుంచి మనం డేటా తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు కూడా డేటా ఫ్రేమ్ అది క్రియేట్ అవుతుంది. అదే విధంగా వచ్చేసి మనకి హైవ్లో కూడా డేటా ఉన్నా కానీ అప్పుడు కూడా డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. సో బేసికల్ గా పార్కెట్ ఫార్మాట్ లో ఉన్నా కానీ డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది, జేసన్ లో ఉన్న డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది, ఎక్స్ఎంఎల్ లో ఉన్న డేటా ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. ఓకే స్ట్రక్చర్ గా ఉన్నప్పుడు. ఓకే సో దీనివల్ల అసలు ఫ్యూచర్స్ ఏంటి, స్పార్క్ ఎస్క్యూఎల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే మీరు అదే నేను చెప్పాను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఎప్పుడైతే నేను డేటాబేస్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పానంటే మీరు స్పార్క్ నేర్చుకోవాలి లేకపోతే ఐ వాంట్ టు బి ఇన్ డేటా ఇంజనీర్ రోల్ అంటే కంపల్సరీగా మీరు ఎస్క్యూఎల్ అనేది బేసిక్స్ కాడి నుంచి కొంచెం ఇంటర్మీడియట్ దాకా మీరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలని చెప్పాను. సో ఎందుకనంటే మీరు ఎప్పుడైతే ఎస్క్యూఎల్ కొరీస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటారో ఓకే మనం ఈజీగా స్పార్క్ ప్రోగ్రామ్ లో మనం ఎస్క్యూఎల్ కొరీస్ ని రాసుకోవచ్చు. ఓకే సో ఏవైతే మీకు స్పార్క్ ఐ మీన్ ఎస్క్యూఎల్ కొరీస్ మీకు వచ్చో ఆ ఎస్క్యూఎల్ కొరీస్ ని మీరు సీమ్లెస్లీ యూ కెన్ రైట్ అన్నమాట. ఓకే సో ఏవైతే మీరు ఎస్క్యూఎల్ కొరీస్ ఉంటాయో అవన్నీ మనము స్పార్క్ ప్రోగ్రామ్ లో రాసుకోవచ్చు అనమాట. ఓకే సో అది ఏ విధంగా రాసుకుంటానో మళ్ళీ నేను చెప్తాను. ఓకే జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. అదే విధంగా ఈ స్పార్క్ ఎస్క్యూఎల్ అనేది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు అందరికి ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే స్పార్క్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ గానే ఇది డేటా అనేది వర్కౌట్ అవుతుంది. నేను తర్వాత చెప్తాను అసలు డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్లు అంటే ఏంది, అసలు డిస్ట్రిబ్యూట్ కాకపోతే ఏంది, డిస్ట్రిబ్యూట్ అయితే మనకు యూసేజ్ ఏంది. అంటే డిఎఫ్ఎస్ అంటారు, నాన్ డిఎఫ్ఎస్ అంటారు అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు, నాన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఓకే దానివల్ల యూసేజ్ ఏం జరుగుతుంది అనేది నీకు తర్వాత నెక్స్ట్ ఇది అయిపోతే నేను చెప్తాను. ఓకే సో మళ్ళీ వచ్చేసి ఈ స్పార్క్ ఎస్క్యూఎల్ ని మనం చెప్పాను కదండి ఆల్రెడీ మనము సేమ్ అనమాట పైథాన్, స్కాలా, జావా ఏదంటైనా సరే రాసుకోవచ్చు అనేసి మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను రైట్. సో ఇలాంటి సో మన ఎస్క్యూఎల్ క్వరీస్ ని మనం ఎక్కడైనా సరే రాసుకోవచ్చు మన స్పార్క్ లో కూడా అనేసి జస్ట్ ఇంటిగ్రేటెడ్ చేశారు ఇక్కడ. సో అదే విధంగా యూనిఫైడ్ డేటా యాక్సెస్. ఓకే అది ఇప్పుడు నేను చెప్పానండి లోడ్ అండ్ క్వరీ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అనమాట. అంటే
schema RDBs provides a single interface for efficiently working with structured data, okay, including Apache Hive tables, Parquet files and JSON files, and మనం చెప్పాం కదా ఇందాకనే. సో ఇవన్నిటిలో నుంచి కూడా మనం డేటా అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో అదే విధంగా ఫీచర్స్ ఆఫ్ దాంట్లో హైవ్ కంపాటబిలిటీ. ఇది జనరల్గా ఏంటంటే హైవ్తో మనం డైరెక్ట్గా హైవ్ క్వరీస్ అనేసి మనము స్పార్క్ ఎస్క్యూఎల్ లో రాసుకోవచ్చు. మీరు వితౌట్ ఎనీ మాడిఫైడ్ క్వరీస్ అనమాట. మీకు ఆల్రెడీ హైవ్ కానీ ఫెమిలియర్ అయి ఉండి మీకు హైవ్ క్వరీస్ కానీ మొత్తం కానీ తెలుసుంటే వితౌట్ ఎనీ మాడిఫైయింగ్, ఓకే, సో మీరు ఆ క్వరీస్ అన్ని ఇక్కడ మీరు రాసుకోవచ్చు స్పార్క్ లో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హైవ్ క్వరీస్ అనేది హైవ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తుందంటమ్మా, మ్యాప్రెడ్జ్ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ లో మ్యాప్రెడ్జ్ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ ఏంది, స్పార్క్ కి డిఫరెన్స్ ఏంది చెప్పాను కదా ఆల్రెడీ. హైవ్ డిఫాల్ట్ ఏంటంటే ఓకే మ్యాప్రెడ్జ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంటుందండి. సో అలా కాకుండా మీరు స్పార్క్ ఇంజిన్ లో రన్ చేసుకోవాలంటే మీరు జస్ట్ వచ్చేసి మన స్పార్క్ ఇంజిన్ లో కూడా వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్ తో మీరు హైవ్ క్వరీస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ స్టాండర్డ్ కనెక్టివిటీ మీకు తెలుసు కదండి, ఆల్రెడీ చెప్పాను కదండి. మనం స్పార్క్ ని వాడుకొని ఓకే మనము జేడీబీసీ ఆర్ ఓడిబిసి వాడుకొని ఓకే మనం ఏంటంటే సో డేటాని ఫెచ్ చేయొచ్చు. అంటే జేడీబీసీ ఇవన్నీ ఎందుకు వాడతారంటే ఓకే సో మనకి కనెక్షన్ స్ట్రింగ్ ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే జేడీబీసీ కనెక్షన్ స్ట్రింగ్ అని ఒకటి క్రియేట్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మనము ఆ డేటాబేస్ కి సంబంధించిన సర్వర్ నేము, తర్వాత యూజర్ నేము, పాస్వర్డ్, దాని యొక్క కనెక్షన్, సో ఆల్ ద డీటెయిల్స్ మనం కానీ ఇస్తే మనం ఆ టేబుల్లో ఉన్న డేటాని, ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ ని మనం డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు బై యూజింగ్ జేడీబీసీ ఓకే కనెక్షన్. ఓకే. సో అదే విధంగా స్కేలబిలిటీ అనమాట. సో మనం ఏంటంటే సేమ్ ఇంజిన్ అనమాట, బోత్ ఇంటరాక్టివ్ అండ్ లాంగ్ క్వరీస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఓకే. సో ఏ క్వరీస్ అయినా సరే లాంగ్ క్వరీస్ కూడా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఆల్రెడీ చెప్పాను కదండి ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పార్క్ ఎస్క్యూఎల్ స్కీమా ఆర్డిటి డేటా ఫ్రేమ్ అని చెప్పాను కదా. ఓకే. సో ఇక్కడ డేటా సోర్సెస్ వచ్చేసి మనకి పార్కెట్ కానీ జేసాన్ కానీ హైవ్ కానీ కేసంద్ర ఇట్లాగా డేటా బేసెస్ ఉంది. డేటా తెచ్చుకొని ఓకే మనం ఏ కోడింగ్ రాసుకోవచ్చు అంటే పైథాన్ కానీ స్కాలా కానీ జావా కానీ హైవ్ ఎస్క్యూఎల్ కానీ ఏ కోడ్ అన్నా మీరు రాసుకోవచ్చు. ఓకే. స్పార్క్ ఎస్క్యూఎల్ లో సో లాంగ్వేజ్ ఆల్రెడీ మనం చెప్పాము. తర్వాత స్కీమా ఆర్డిటి అంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఓకే. సో డేటా సోర్సెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, టెక్స్ట్ ఫైల్స్ కానీ యాక్చువల్గా ఏంటంటే హౌ డేటా సోర్స్ ఫర్ స్పార్క్ ఇస్ డిఫరెంట్ అనమాట. మామూలుగా ఏంటంటే ఆర్డిటికి ఏంటంటే స్పార్క్ కోర్కి ఏంటంటే టెక్స్ట్ ఫైల్, యావ్రో ఫైల్ ఇవి వస్తాయి అనమాట. కానీ మనకి స్పార్క్ ఎస్క్యూఎల్ కానీ వచ్చేసి పార్కెట్ కానీ జేసాన్ కానీ ఇవన్నీ హైవ్ కానీ మీకు తెలిసిందే ఆల్రెడీ. ఓకే. సో ఫైల్స్ వచ్చేసేమో ఆల్రెడీ మేము వచ్చేస్తాము. ఈ డేటాబేసెస్ ఇట్లాంటి పార్కెట్ ఫైల్ కానీ జేసాన్ కానీ ఇవన్నీ ఏంటంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటాయి కాబట్టి వీటన్నిటికి కూడా మనం ఏంటంటే డేటా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, అసలు డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే చెప్పాను కదండి, డిస్ట్రిబ్యూట్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే. సో డేటా ఫ్రేమ్ ఇది డిస్ట్రిబ్యూట్ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఆర్గనైజ్డ్ ఇంటూ నేమ్డ్ కాలమ్స్. ఓకే. సో కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ద రిలేషన్ టేబుల్స్. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. సో డేటా ఫ్రేమ్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ టేబుల్ లాగానే దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో రిలేషన్ టేబుల్స్ గా ఉంటది. కానీ విత్ గుడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మామూలుగా మనకి ప్రతి ఒక్క డేటాబేస్ అనేది ఒక ఆప్టిమైజర్ అనేది ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ లో. మీకు మేబీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డేటాబేస్ మీద లిటిల్ బిట్ ఐడియా ఉంటుందండి. సో బ్యాక్గ్రౌండ్ లో ప్రతి ఒక్క ఆప్టిమైజర్ అనేది ఉంటుందండి. అది ఆటోమేటిక్ గా మనకి సిస్టమ్ లోనే మనకేందనంటే బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటాయండి. కానీ ఇప్పుడు నార్మల్ డేటాబేస్ లో అయితే మీకు మేబీ కొందరికి ఐడియా ఉండొచ్చు అండి, హింట్స్ అంటారు. ఐడియా ఉందా ఎవరికైనా? డేటాబేసెస్ లో హింట్స్ అంటారు. ఐడియా ఉందా ఎవరికైనా? హింట్స్ అంటారు. ప్యారలైజ్ అని, తర్వాత వచ్చేసి కొన్ని హింట్స్ ఉంటాయి. అంటే మామూలుగా సిస్టమ్ ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ లో డిఫాల్ట్ గా ఒక ఆప్టిమైజర్ ఉంటుందండి. ఆ ఆప్టిమైజర్ కాకుండా మీకు నచ్చిన హింట్ కానీ ఇస్తే దానికి ఏంటంటే సిస్టమ్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ డేటాబేస్ కి ఈ ఆప్టిమైజర్ కాకుండా ఇలా మీరు వర్క్ కమ్యూనేసి మనం హింట్స్ కూడా పాస్ చేయొచ్చు డేటాబేసెస్. ఓకే. సో అలా అవన్నీ లేకుండా మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏంటంటే స్పార్క్ ఎస్క్యూఎల్ ఆల్రెడీ గుడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అంటారు అనమాట. ఓకే. సో క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది డేటా ఫ్రేమ్ కి.
సో మీకు ఆల్రెడీ చెప్పాను కదంటే హైవ్ టేబుల్స్, స్ట్రక్చర్ టేబుల్, బిగ్ డేటా ఇవన్నీ ఇంకా మనం రాసుకొని మన డేటా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేస్తాం ఆల్రెడీ మనకు తెలిసిందే. ఓకే. సో మళ్ళీ వచ్చేసి ఫీచర్స్. ఓకే. సో ఎబిలిటీ ప్రాసెస్ కిలో బైట్స్ నుంచి పెటాబైట్స్ దాకా సింగిల్ క్లస్టర్ నుంచి లార్జ్ క్లస్టర్ దాకా మనము రన్ చేసుకోవచ్చు అనేది మనకు తెలిసింది ఆల్రెడీ. డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మనకు తెలిసింది. తర్వాత స్టేట్ ఆఫ్ ఆటోమేషన్ జనరేషన్ నేను చెప్పాను కదండి క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అనమాట. ఓకే. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అనేది ఉంటుంది అనమాట. సో ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రేమ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. సో దీనివల్ల అది స్పీడ్ గా అనేది మనకి ఉరకుతుంది. నేను ఫ్యూచర్ లో చెప్తానండి అసలు క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ అంటే ఏంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా జరుగుతుంది అనేది. సో మనకి అన్ని బిగ్ డేటా టూల్స్ లో మనం స్పార్క్ కోర్స్ అనేది వాడతారు. ఓకే. సో ప్రొవైడ్ మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం డేటా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఒకప్పుడు ఏంటంటే మనము ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్ అని ఇట్లాంటిది క్రియేట్ చేయాల్సి వచ్చేదండి. ఓకే. ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్ ఇట్లాగా అంటే ఎప్పుడైతే మీరు లాస్ట్ టైం మీరు ఇన్స్టాలేషన్ చేశారు కదా చాలా మంది పైస్పార్క్. ఓకే. ఎప్పుడైతే మీరు పైస్పార్క్ అని రాయటంతోనే అది బ్యాక్గ్రౌండ్ అంటే ఐ మీన్ ఎంటర్ చేయడంతో అది ఏమవుతుందంటే లాస్ట్ జనరేట్ అయ్యి స్పార్క్ అనే పెద్దది డిస్ప్లే అయ్యి దాని కింద వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే స్పార్క్ అని అట్లాగా ఇంటిగ్రేటెడ్ ఎస్సీ అనేసి ఒకటి క్రియేట్ అవుతుంటాయి అనమాట. ఓకే. సో ఒకప్పుడు ఏంటంటే ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్ ఉంది మనం క్రియేట్ చేయాల్సి వచ్చేదండి. ఓకే. సో ఎందుకంటే హైవ్ కి మనం కనెక్టెడ్ కావాలి అని అంటే ఓకే మనము హైవ్ కాంటెక్స్ట్ కి ఇట్లాగా క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట మనం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసేసారు అనమాట. ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్, హైవ్ కాంటెక్స్ట్. సో ఇవన్నీ ఇంటిగ్రేషన్ చేసేసి మనకి స్పార్క్ అని ఇచ్చారు. సో అది నేను చెప్తానండి మనకి ఎప్పుడైతే మనము ప్రాక్టికల్కి వెళ్తానో అప్పుడు నేను చెప్తాను దాని గురించి. సో జనరల్ ఇందాక మీకు చెప్పాను కదండి హైవ్ టేబుల్ కూడా మనము బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం వచ్చేసి డెల్టా టేబుల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఆ గ్రూప్ లో. సో మనకి పై స్పార్క్ లో ఏంటంటే జనరల్ గా మీరు ఏదైతే క్రియేట్ స్టేట్మెంట్ లో రాస్తున్నారో అవే స్టేట్మెంట్ రాస్తారు. ఓకే. సో ఇప్పుడు మన డేటా టేబుల్ ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టు సింటాక్స్ అనేది మనం రాసుకుంటాం. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంకేం లేదండి. సో మనకి ఇట్లాగా మనకి ఒక డేటా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే నీకు ఒక హెచ్డిఎఫ్ఎస్ లో ఫైల్లో డేటా ఉన్నది. హెచ్డిఎఫ్ఎస్ ఫైల్లో డేటా ఉంటే మామూలుగా హైవ్కి ఏం చేస్తారంటే దాన్ని మ్యాప్ చేసుకొని ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో దాన్ని కూడా మనము హైవ్ కొరీస్ ఇందాక చెప్పాను కదండి మనం వితౌట్ మాడిఫికేషన్ హైవ్ కొరీస్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఇది మీకు అవసరం లేదు. సో మళ్ళీ ఇంకా ఏం చెప్పానండి అదే మనకి సెలెక్ట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ టేబుల్ అనమాట. పర్టికులర్ టేబుల్స్ ని అంటే ఒక టేబుల్లో పర్టికులర్ కాలమ్స్ మనం ఏ విధంగా సెలెక్ట్ కొరీస్ లో రాస్తున్నామో సేమ్ కొరీస్ ని కూడా మనము ఇక్కడ ఎస్క్యూఎల్ కాంటెక్స్ట్ బదులు ఇప్పుడు ఏం రాస్తారంటే స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ అని రాస్తారండి. ఓకే. సో స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇవంతా రాసేస్తే సరిపోద్ది. ఆ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టోర్ అవుతుంటది. సో ఈ రిజల్ట్ ని ఇక్కడ ఏమంటాం అంటే డేటా ఫ్రేమ్ అంటాం అనమాట. ఓకే. సో ఒకవేళ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది దాంట్లో డేటా అనేది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకునే దానికి ఏంటంటే షో అనేది ఒక మెథడ్ అనమాట. ఓకే. సో షో మెథడ్ కానీ వాడితే మీకు ఆ డేటా ఫ్రేమ్ లో ఏ డేటా ఉందనేది మనం చూసుకోవచ్చు. సో మనకి లైక్ ప్రింట్ ఏదైనా ఉండేసి ఏదైనా ఒక వేరియబుల్ ఉంది ఆ ప్రింట్ అని కొడితే మనకి ఏ విధంగా డేటా చూపిస్తుందో ఇక్కడ షో అని రాస్తాం అన్నమాట. ఓకే. సో ఇంతేనండి. ఇంకే దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రజెంట్? లేకపోతే ఇంకా క్లస్టర్ గురించి చెప్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఓవర్ అనేది వచ్చింది కదండి. ఆర్డీడీ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, డేటా ఫ్రేమ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది. ఇప్పుడైతే నేను మామూలుగా ప్రాక్టికల్ వెళ్తానంటే మీరు జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకుని దాని ట్రాన్స్ఫర్మేషన్ నాకు చెప్పాల్సి వస్తుంది. క్లియరా? హలో. యా క్లియర్ సార్. బట్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కొంచెం ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం క్లియర్ ఆల్రెడీ పిక్చర్ అన్ని ఉంటుంది. చెప్తాను. ఓకే. అది మీకు అసలు బేసిక్ తెలియాలి కదా అని చెప్తున్నాను కదా. ఓకే. ఉమ్. సో ఇంకా ప్రాక్టికల్కి వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు చెప్పినా అదే అవి మీకు ఏంటా వెళ్తే అన్నట్టుగానే ఓవర్ ఉంది. వ్యూలో అనేది చెప్తున్నాను. అంతే మీకు చెప్తున్నాను. జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా.
మీ వాయిస్ చాలా లోగా ఉంది. ఎస్ఎంపీ అంటే ఐడియా ఎవరికన్నా ఉందా? ఎస్ఎంపీ అని, ఎంపీపీ అని అసలు ఎవరికైనా ఐడియా ఉన్నాయండి? ఎంబీపీయా? ఎంపీపీ క్లస్టర్స్. లేదు ఐడియా లేదు. శ్రీనివాస్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది మధ్యలో, అసలు ఇంపార్టెంట్. అవునా? మేబీ నాకు అందరు కావచ్చు. లేదు, నాకు కూడా అవుతుంది శివ. ఓకే. సో మీకు ఆల్రెడీ లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఈ క్లస్టర్స్ అనేది దేనికి వచ్చాయి. ఓకే. సో అసలు ప్రీవియస్ గా అసలు ఈ క్లస్టర్ లేనప్పుడు పరిస్థితి ఏంటిది? ఓకే. సో అసలు ఏంది ఎస్ఎంపీలు సింగిల్, ఐ మీన్ సిమెట్రిక్ మల్టిపుల్ ప్రాసెసర్ అంటే ఏంది, మ్యాసివ్ ప్రాసెసర్ అంటే ఏంది, తర్వాత క్లస్టర్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఏంటంటే జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే మీకు జస్ట్ ఒక అంటే మేబీ మీరు ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది ఏంటంటే సో బేసిక్ గా కొంచెం ఇవన్నీ తెలుసుకో ఉండాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, సింగిల్ సిపియు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే పర్సనల్ గా మనము వాడుకుంటాం. ఓకే. సో అదే విధంగా ఎస్ఎంపి అంటే ఏంటంటే సిమెట్రిక్ మల్టిపుల్ ప్రాసెసర్ అంటారు అనమాట దీన్ని. ఓకే. సిమెట్రిక్ మల్టిపుల్ ప్రాసెసర్ అంటే ఏంటంటే జనరల్ గా ఈ ఎస్ఎంపీస్ అనేది ఎక్కడ వాడతారు అని అంటే వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో వాడతారు. అంటే సాఫ్ట్వేర్ ఎక్కడైతే మనకి తక్కువ వాడుతున్నారో సో అక్కడ వాళ్ళ సిస్టమ్ లో డేటా అనేది ఎక్కువ లేదు, తక్కువ ఉంటే వాళ్ళు ఎస్ఎంపీస్ అనేది వాడతారు. అంటే ఇది షేర్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో ఎలా అంటే అది చూపిస్తాను అక్కడ. ఇక్కడ గమనించారండి, ఇది వచ్చేసి మన మన పర్సనల్ పీసీ అన్నమాట. ఓకే. సో నా పర్సనల్ పీసీలో మనకి జనరల్ గా ఏముంటదనండి, ర్యామ్ ఉంటది, అవునా? అదే విధంగా హార్డ్ డిస్క్ అనేది ఉంటది, అవునా? అదే విధంగా ప్రాసెసర్ ఉంటది. ఓకే. సో ఇది మనది పీసీ అన్నమాట. సో ఇది ఎంతవరకు ఉపయోగిస్తాము, మన పర్సనల్ పర్పస్ కోసం వాడొచ్చు. ఓకే. సో అలా కాకుండా కొంచెం డేటా అనేది ఎక్కువ ఉంది, సో దాన్ని మనం ఒకరింత ప్రాసెసింగ్ అనేది స్పీడ్ ఎక్కువ కావాలి, సో మల్టిపుల్ టాస్క్లు రన్ కావాలి. ఓకే. సో అలాంటప్పుడు ఏంటంటే షేర్డ్ ఆర్కిటెక్చర్లోకి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ర్యామ్ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఎస్ఎంపి అంటే సిమెట్రిక్ మల్టిపుల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఇక్కడ ఏంటంటే రెండు హార్డ్ డిస్క్లు ఉంటాయండి. ఓకే. ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 గాను ఉంటాయండి. ఓకే. ఉంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ర్యామ్ అనేది షేర్ చేసుకుంటాయి అనమాట. అందుకే ఏంటంటే షేర్డ్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే దీన్ని ఏంటంటే పర్సనల్ గా వాడితే దీన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని వాడతాయి. అలా కాకుండా ఇక్కడ ఎంపీపీ అంటారు అనమాట. ఎంపీపీ అంటే మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకే. సో మ్యాసివ్ పవర్ సిస్టమ్ అంటే ఏంటంటే లిటిల్ బిట్ మోర్ అనమాట. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కంటే కొంచెం అంటే కొంచెం డేటా అనేది ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎంపీపీకి వెళ్తారు. ఓకే. సో ఇదేంటంటే షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ బస్ బ్యాక్ బోన్ అనేది ఒక నెట్వర్క్ మీద మనకి ఇది ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అంతా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ ని వీళ్ళు కనెక్ట్ చేసి ఉంటారు. ఓకే. సో ఇక్కడ మెమరీ అనేది ఎక్కడ షేరే చేసుకోదు ఇక్కడ. సో అందుకు ఏంటంటే ఇక్కడ కొంచెం స్పీడ్ గా ఉంటుంది కంపేర్ టు ఏంటంటే ఇది స్పీడ్ గా ఉంటుంది. సో ఇది కూడా మనకి ఎనఫ్ అనేది సరిపోవట్లేదు, అంటే ఇది కూడా సరిపోలేదు అని అన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం క్లస్టర్కి వెళ్తారనమాట. ఓకే. సో క్లస్టర్ అంటే ఏంటంటే మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, క్లస్టర్ అంటే మేబీ ఆ క్లస్టర్ అనేది మనం బిల్డ్ చేసేటప్పుడు ఈ సింగిల్ పీసీని కానీ లేకపోతే ఈ షేడ్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఎంపీపీస్ కానీ ఇవన్నీ మల్టిపుల్ కూడా పెట్టేసి మన క్లస్టర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే. కాకపోతే ఒక క్లస్టర్ లో ఇట్లాగా ఒకటేమో ఆ, మీరు గమనించారండి, ఎంపీపీలో వచ్చేసి నేను ఒక టాస్క్ అసైన్ చేశానండి. ఓకే. దీంట్లో స్పీడ్ అయిద్దా, దీంట్లో స్పీడ్ అయిద్దండి వర్క్? మనం అర్థమవుతుందని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక టాస్క్ యాక్చువల్ గా ఇచ్చానండి క్లస్టర్ లో. ఓకే.
సో మన క్లస్టర్లో ఎస్ఎంపిని ఇక్కడ ఎంపీపీని ఇక్కడ సింగిల్ పీసీని ఇచ్చాను, ఇక్కడేమో ఎంపీపీ ఇచ్చాను. ఇవన్నీ కలిపేసి నేను ఒక క్లస్టర్ అని చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఒక టాస్క్ అనేది అసైన్ చేశాను. ఓకే, ఒక టాస్క్ అసైన్ చేస్తే క్లస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాస్క్ వచ్చేసి ఒక టాస్క్ వచ్చేసి ఎంపీపీకి వెళితే మనకి స్పీడ్గా వస్తుందా లేకపోతే స్లోగా వస్తుందా? ఈ కంపేర్ టు ఈ మూడిట్లో, ఈ త్రీలో ఏది స్పీడ్గా ఇస్తుంది? హలో, ఎంపీపీ స్పీడ్ గా వెళ్తుంది మీరు చెప్పిన దానికి. ఎంపీపీని వెరీ గుడ్, అంతే కదా. సో అలా కాకుండా నేను ఇంకో టాస్క్ వచ్చేసి ఎస్ఎంపీకి వస్తే కంపేర్ టు పీసీతో పోలిస్తే, సింగిల్ పీసీతో పోలిస్తే ఎస్ఎంపీ అనేది స్పీడ్గా ఇస్తుంది, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లస్టర్ లో మనకి యాక్చువల్గా ఏంటంటే క్లస్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నీ టాస్క్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేస్తారు. ఓకే, వాయిస్ ఇస్ బ్రేకింగ్. హలో హలో హలో, అయ్యా నో ఫైన్. అది నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది మేడం అప్పుడప్పుడు. ఓకే, అదేలేండి. సో నేను ఏమంటానంటే మనము బ్యాక్గ్రౌండ్ లో క్వరీ రన్ చేసామండి. ఓకే, సో అది మల్టిపుల్ టాస్క్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ మల్టిపుల్ టాస్క్ల్లో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, సో ఆ 10 టాస్క్స్ వస్తే గానీ మీ డేటా అనేది మొత్తం మీకు డిస్ప్లే కాదు. ఓకే, కంప్లీట్ అయ్యేసి. సో ఈ క్లస్టర్లో ఏం జరుగుతుందంటే ఒక టాస్క్ వచ్చేసి ఎంపీపీకి వెళ్ళింది, 2 టాస్క్స్ ఇంకొక ఎస్ఎంపీకి వెళ్ళింది, ఇంకొక 2 టాస్క్స్ వచ్చేసి ఎస్ఎంపీకి వెళ్ళింది. ఓకే, అట్లాగా మల్టిపుల్ గా సెగ్రిగేషన్ అయ్యింది మీ టాస్క్స్ వచ్చేసి. సో ఇప్పుడు ఒకటి గమనించాలి ఇక్కడ మీరు. ఓకే, ఎంపీపీకి ఇచ్చిన టాస్క్ ఏమో మనకి ఏమైంది, స్పీడ్ గా ఇచ్చేస్తుంటది. ఓకే, ఎస్ఎంపీ అనేది కొంచెం స్లోగా ఇస్తుంటది. ఓకే, పర్సనల్ పీస్ అనేది ఇంకా స్లోగా ఇస్తుంటది. సో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంపీపీ ఉన్న దాని వల్ల యూసేజ్ ఏంటిది? ఏం యూసేజ్ ఏం లేదు కదా. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయి ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయినా కానీ మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఎంత కొలాబరేట్ చేసుకొని మనకి డిస్ప్లే చేయాలి డేటా. సో ఇది ముందడే ఇచ్చిన దాని వల్ల మనకి ముందే డేటా ఇవ్వదు కదా అది. సో ఇదంతా వెయిట్ చేసేసి మొత్తం వెయిట్ అయిపోయిన తర్వాత మొత్తం టాస్క్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇట్లాగా అంటే మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ ఉన్న క్లస్టర్ మనం బిల్డ్ కానీ చేస్తే మనకి పెద్ద బెనిఫిట్ అనేది ఏం ఉండదన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క క్లస్టర్ని బిల్డ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే సేమ్ ఇస్తే క్లస్టర్ వచ్చేసి అన్ని ఎస్ఎంపీలన్నా ఉంటాయి, లేదంటే అన్ని పీసీలన్నా ఉంటాయి, అన్ని లేకపోతే ఎంపీపీస్ అన్నా ఉంటాయి. సో దీనివల్ల ఏమైందనంటే మీరు 10 టాస్క్స్ వస్తే 10 టాస్క్స్ వచ్చేసి అన్ని సెగ్రిగేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క టాస్క్ వచ్చేసి సేమ్ అదే ఆ టైం టేకన్ కదా, 1 or 2 minutes లో అంతా డేటా అనేది కలెక్షన్ అయిపోయి మనకి ఇస్తుంటది. అక్కడ డిలే అనేది ఏమి ఉండదు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ గాని అడిగితే లెట్స్ సే యూ హ్యావ్ వన్ క్లస్టర్, హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద క్లస్టర్? you are going to creating with large some of the nodes you can create with a large configuration, or you are creating all are same configuration, they will ask this type of question. ఓకే, సో ఇన్ దట్ టైం ఓకే మీరేం చెప్పాలి అని అంటే బాసు ఇట్లాగా కొన్ని నోట్స్ వచ్చేసి మీరు లార్జ్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు, కొన్ని వచ్చేసి లో కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు మనకి టాస్క్ అనేది ఈవెంట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ బట్ వైల్ ఫెచ్చింగ్ ద డేటా అనేది ఇది ముందుగా వస్తుంది కాబట్టి మన వల్ల దానివల్ల యూసేజ్ ఏముండదు. సో బెటర్ యూ కెన్ గో ఫర్ ద ఓకే, సో సేమ్ సైజ్ ఆఫ్ ద క్లస్టర్ కాన్ఫిగరేషన్ అని చెప్పుకోవాలి మనం. అర్థమవుతుందా? హలో, అవునండి. ఎస్. ఓకే, అది కంపల్సరీగా అడుగుతారండి. అంటే 2-3 years ఈజ్ ఓకే, బట్ 10+ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే అంటే టెక్నికల్ పొజిషన్లో కానీ ఉంటే కంపల్సరీగా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఓకే మీరు క్లస్టర్ బిల్డ్ చేస్తున్నారు కదా, స్పార్క్ క్లస్టర్ బిల్డ్ చేస్తున్నారు కదా, మరి ఇట్లాగా క్లస్టర్ మీరు ఏ విధంగా మీకు ఆప్షన్ ఇస్తే మీరు ఏ విధంగా చేస్తారని అడుగుతారు. ఓకే, సో మీరు అప్పుడు కాన్ఫిడెంట్గా మీరు చెప్పాలి. ఓకే, సో అంత సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్న క్లస్టర్ క్రియేట్ చేయడం వల్ల వీ కెన్ గెట్ ద బెనిఫిట్. ఇఫ్ యూ అన్నెసెసరీ మనం ఏంటంటే డబ్బులు పోసినట్టు అనేది అనమాట. ఓకే, ఒకటేం చిన్నది ఒకటి పెద్దది కష్టం అంటే హై స్కేల్ పెట్టుకుంటే.
అర్థమవుతుందా అందరికి? మేబీ శివ ఒక్కరే వస్తా, మోమినిస్ గారు రెస్పాండ్ అవుతారు. రిమైనింగ్ కరిష్మా, అర్థమవుతుందండి. ఆ, అమీర్, అహ్మద్, అందరూ మీకు అర్థం కాకపోతే అడగతానండి ఎవరైనా. ఓకే అర్థమవుతుందన్న, అర్థమవుతుంది. ఓకే. సో జస్ట్ అదే అండి చెప్తున్నాను. ఇదంతా ఎంపీపీ వచ్చేసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇంకొంత పెద్దవన్నీ వాడతారు. క్లస్టర్ వచ్చేసి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అనేది ఇప్పుడు అంతా క్లస్టర్స్ వాడుతున్నారు. ఓకే. సో షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ లో నేను చెప్పాను కదండి, షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ లో వచ్చేసి ఇవి మనకి క్లస్టర్స్ కి. సో రికార్డ్ డిస్ట్రిబ్యూషన్ కి ఏమో కఫ్కా, స్ట్రోమ్ అని ఇట్లా ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వాడుతున్నారు. బ్లాక్ డిస్ట్రిబ్యూటెడ్ కి వచ్చేసేమో హడూప్ కి వాడుతున్నారండి. ఓకే. సో డిఎఫ్ఎస్ అనమాట, దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ప్యారల్ గా రన్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ లో. షేర్ నథింగ్ ఆర్కిటెక్చర్ అనమాట ఇది కూడా. ఓకే. సో బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ టాస్క్ అనమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ చెప్తానండి నెక్స్ట్ సెషన్ లో. సో అదే విధంగా జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోనండి. జనరల్ గా ఏంటంటే ఇదేంత పెద్ద అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ పర్పస్ అనమాట. చాలా మంది ఏంటంటే వీఆర్ యూజింగ్ హడూప్ ఎకో సిస్టమ్, హడూప్ ఎకో సిస్టమ్ అంటారు అనమాట. సో హడూప్ ఎకో సిస్టమ్ అంటే ఏంటంటే, ఎకో సిస్టమ్స్ అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఈజ్ యాన్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ విచ్ రన్స్ ఆన్ టాప్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ అండ్ మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మనకి ఇక్కడ అడూప్ లో ఏంటంటే మల్టిపుల్ ఎకో సిస్టమ్స్ ఉన్నాయండి. ఓకే. సో స్కూప్ అని, స్పార్క్ అని, తర్వాత ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ లో ఇవి ఉన్నాయి అనమాట, హైవ్ అని, ఇట్లాగా ఆ ఎకో సిస్టమ్స్ అన్ని వచ్చేసి ఇండిపెండెంట్ గా ఉంటాయి అనమాట. ఓకే. జస్ట్ ఇది. సో దానివల్ల ఏంటంటే కోడింగ్ అనేది లెస్ గా ఉంటుంది అనమాట. అందుకని ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు, లెస్ డెవలప్మెంట్, టైం కాస్ట్ అనేది జరుగుతుంటది అనమాట. సో ఎకో సిస్టమ్స్ వల్ల అడ్వాంటేజ్ అంటే స్కూప్లు ఇవన్నీ హైవ్లు ఏమి వచ్చినాయి అంటే, మ్యాప్డ్ ప్రోగ్రామ్ మనం రాయకుండా ఒక అవే బ్యాక్గ్రౌండ్ రాసుకుంటాయి. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తే అది బ్యాక్గ్రౌండ్ లో మ్యాప్డ్ ప్రోగ్రామ్ రాసుకొని అదే మనకు డేటా ఇస్తుంటది. ఓకే. అట్లాగా. లేకపోతే మీరు జావా కూడా 100 లైన్ కోడ్ రాయాలి సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్.